అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చావు కేక 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. హాల్లో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరికి ఏం మాట్లాడాలో తోచలేదు. నోరు తెరిస్తే తమకు తెలియకుండా ఎవరిని ఏమంటామో అనే అందరికీ భయం. మాట్లాడకుండా అందరూ వారి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇక త్యాగరాయ నగరం జనసమర్థం ఎక్కువగా ఉండే పేట కాదు. రాత్రి 9 గంటలకల్లా వీధులు చాలా వరకు నిర్మానుష్యంగా ఉంటాయి. బళ్ళు కార్లు కూడా ఎక్కువ పోతూ ఉండవు. వీధుల్లో దీపాలు అంత ప్రకాశవంతంగా ఉండవు. రాత్రి 10 గంటల కాకమునిపే ఆదిశేష ఇంట్లో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు గడియలు పెట్టుకున్నారు. యుగంధర్ రాజు ఇల్లంతా తిరిగి తలుపులు కిటికీలు సరిగా గడియలు పెట్టి ఉన్నాయో లేదో చూసి మేడ మీదకు వెళ్ళారు. రాజు, మనిద్దరం నిద్రపోకూడదు. హత్య చేయబోతూ ఉండగా హంతకుణ్ణి ఈ రాత్రి పట్టుకోగలను అనుకుంటాను అన్నాడు యుగంధర్. హంతకుడు ఎవరో మీకు తెలుసా అడిగాడు రాజు. తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్. గదిలో దీపం ఆర్పేసి రబ్బర్ చెప్పులు తొడుక్కుని జేబులో టార్చ్ లైట్లు పెట్టుకుని ఇద్దరూ నడవాలోకి వచ్చారు. 2 గదులు దాటి 3వ గది తలుపు దగ్గర చప్పుడు చేయకుండా నిలబడ్డారు. 1 గంట గడిచింది. రాజు రేడియం చేతి గడియారంలో గంట చూసుకున్నాడు. 12 గంటలైంది. ఏం జరుగుతుందని మీ అభిప్రాయం అడిగాడు రాజు నెమ్మదిగా. మీనాను హత్య చేయటానికి హంతకుడు వస్తాడనుకుంటాను అన్నాడు యుగంధర్. ఎక్కడా ఏ చప్పుడు లేదు. అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దం. యుగంధర్ రాజు మాత్రం చీకట్లోకి చూస్తూ కూర్చున్నారు. ఇంకొక గంట గడిచింది. రాత్రి 1 గంట అయింది. రాజు యుగంధర్ ఎక్కడైనా ఏదైనా శబ్దం అవుతుందా అని చెవులు రిక్కించుకుని కూర్చున్నారు. ఎక్కడో టక్క టక్క టక్కమని చప్పుడైంది. ఊపిరి బిగబట్టి వింటున్నారు. తలుపు తెరిచినట్టు కీచుమని శబ్దం అయింది. యుగంధర్ రాజు లేచి తలుపుకు కొంచెం దూరంగా జరిగి గోడకు ఆనుకొని నిలబడ్డారు. 5 నిమిషాలు ఏ చప్పుడు వినపడలేదు. అంతా నిశ్శబ్దం. దబీమని చప్పుడైంది. ఉన్నట్టుండి ఒక పొలికేక వినపడ్డది. యుగంధర్ రాజు ఒక్క పరుగు తీశారు. జేబులోంచి టార్చ్ లైట్లు తీసి వెలిగించారు. ఆ పొలికేకకు కొందరు నిద్ర లేచారు. కొందరు యుగంధర్ రాజు పరిగెత్తుతున్న అడుగులు చప్పుడుకి మేల్కొన్నారు. గదుల తలుపులు తెరుచుకుంటున్నాయి. ఏమిటి, ఎవరు, ఏం జరిగింది అంటూ అందరూ నడవలాకొచ్చారు. కొందరు యుగంధర్ వెనక పరిగెత్తారు. యుగంధర్ ఆదిశేషయ్య గది ముందు ఆగిపోయాడు. దీపం వెలిగించు రాజు అన్నాడు. టార్చ్ వెలుగులో నేల మీద ఎవరో పడి ఉన్న దృశ్యం కనిపించింది. పక్కనే కళ్ళు చెదిరే ఎర్రని రక్తపు మడుగు. ఎవరు దగ్గరికి రాకండి అని కేక వేశాడు యుగంధర్. వంగి ఆ పడి ఉన్న మనిషి మొహం మీద టార్చ్ లైట్ వేశాడు. అది ఆదిశేషయ్య. ఎలక్ట్రిక్ దీపం వెలిగింది. ఆదిశేషయ్య తన గది ముందు నేల మీద పడున్నాడు. వీపు వెనక నుంచి రక్తం ప్రవహిస్తోంది. నేల మీద సన్నని కాల్వగా పారుతోంది. నానా నానా అంటూ కమల, మీనా, సరోజ ముందుకు రాబోయారు. రాజు చేతులు అడ్డం పెట్టి వాళ్ళని ఆపాడు. యుగంధర్ ఆదిశేషయ్య నాడి పరీక్షించాడు. ప్రమాదమేం లేదు, భయపడకండి అన్నాడు. లక్ష్మీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. స్పృహ తప్పిపోయింది అంతే అంటూ యుగంధర్ ఆదిశేషయ్య శరీరాన్ని పక్కకు అదిపి చూశాడు. వీపంతా రక్తమయం. వీపు మీద గాయం లేదు. భుజం కింద, చేతి కింద గాయం ఉంది. ఆ గాయంలోంచి కారుతోంది. పక్కన ఒక చిన్న కత్తి పడి ఉంది. ఇంట్లో బ్యాండేజ్, గుడ్డ, దూది ఏమైనా ఉన్నాయా అడిగాడు యుగంధర్. ఉన్నాయి, తీసుకొస్తానంటూ ప్రభు పరిగెత్తాడు. పొటాషియం పెర్మాంగనేట్ ఉంటే అది కూడా తీసుకునిరా అని కేక వేశాడు యుగంధర్. 1 కప్పు వేడి కాఫీ కానీ ఓవల్టిన్ కానీ తీసుకురండి, రక్తం చాలా పోయింది అన్నాడు మళ్ళీ. నిమిషంలో దూది, బ్యాండేజ్ గుడ్డ తీసుకుని ప్రభు వచ్చాడు. యుగంధర్ ఆదిశేషయ్య చేతి గాయం తుడిచి కట్లు కట్టాడు. అంతలో వంటవాడు 1 కప్పులో వేడి కాఫీ తీసుకొచ్చాడు. స్పూన్తో కొంచెం కొంచెం నోట్లో పోయండి అన్నాడు యుగంధర్ ఆడవాళ్ల వైపు చూసి. కమల, మీనా ముందుకొచ్చి వంటవాడి చేతుల్లోంచి కప్పు తీసుకుని నేల మీద పడున్న ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళారు. యుగంధర్ కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడిచి పెదములు కొరుక్కుంటూ దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఒకసారి అందరినీ తేరిపారా చూసి రాజుని తనతో రమ్మని సంజ్ఞ చేశాడు.
యుగంధర్ గబగబా రఘు గది దగ్గరికి వెళ్ళాడు. టార్చి వెలిగించి పట్టుకుని రాజుని దీపం స్విచ్ వేయమన్నాడు. నడవాలో ఉన్న దీపం స్విచ్ వేశాడు రాజు. యుగంధర్ రఘు గది వైపు తిరిగాడు. లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా తలుపు దగ్గర రఘు నేల మీద అడ్డంగా పడున్నాడు. అతని ఛాతీ మీద నుంచి రక్తం కారి చుట్టూ ఎర్రని మడుగు తయారైంది. యుగంధర్ వంగి రఘు నాడి చూశాడు. లాభం లేదు, ప్రాణం పోయింది. కత్తి సరిగా గుండెలో గుచ్చుకుంది. కత్తి దిగబడిన మరుక్షణం ప్రాణాలు విడిచాడు అన్నాడు యుగంధర్. యుగంధర్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. పెదిమలు బిగించి కళ్ళు చిట్లించి శవాన్ని చూస్తూ నిలబడ్డారు. సార్, ఈ హంతకుడికి ఎంత ధైర్యం! మనం ఈ ఇంట్లో ఉండగానే 3 హత్యలు చేశాడు అన్నాడు రాజు. నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసిరా అని చెప్పాడు యుగంధర్. రాజు 2 నిమిషాల్లో తిరిగి వచ్చి ఇన్స్పెక్టర్ వస్తున్నాడు అని చెప్పాడు. నువ్వెక్కడే కాపలా ఉండు అంటూ యుగంధర్ ఆదిశేషయ్య పడుకున్న చోటికి వెళ్ళాడు. ఆదిశేషయ్య అప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు. చుట్టూ నిలబడి ఉన్నవారిని ఏమిటి, ఏం జరిగింది అని అడుగుతున్నాడు హీనస్వరంతో. ఇక భయమేం లేదు, చిన్న దెబ్బ తగిలిందంతే అంటూ యుగంధర్ ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళి నాడి చూశాడు. ఆదిశేషయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. అందరూ యుగంధర్ని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. యుగంధర్ గొప్ప డిటెక్టివ్ అంటారే, అతని తెలివి ఏమైంది, ప్రజ్ఞ ఏమైంది? కళ్ళ ముందు వరుసగా హత్యలు జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోయాడే అనుకుంటున్నారు. ప్రభుకు కూడా యుగంధర్ మీద విశ్వాసం తగ్గిపోయింది. యుగంధర్ని జాలిగా చూశాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పరివారంతో వచ్చాడు. వచ్చి రావటంతో హలో యుగంధర్, శవం ఎక్కడుంది అని అడిగాడు. ఇన్స్పెక్టర్ గొంతు విని ఆదిశేషయ్య కళ్ళు తెరిచాడు. సారీ, ఏం జరిగింది అన్నాడు ఇన్స్పెక్టర్ ఆదిశేషయ్యను చూసి. ఆదిశేషయ్య అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు. కమల, ప్రభు తండ్రికి సాయం చేశారు. ఇన్స్పెక్టర్, ఎవరో నన్ను కత్తితో పొడిచారు అన్నాడు ఆదిశేషయ్య. దయచేసి వివరంగా చెప్పండి, ఎలా జరిగింది? ఓ రాత్రి వేళ బాత్రూమ్ వెళ్ళటానికి లేచాను. గది తలుపు తెరిచి నడవాలో అడుగు పెట్టగానే ఎవరో వస్తున్నట్టు అలికిడైంది. ఎవరది అన్నాను. ఆ మనిషి పలకలేదు. అక్కడే నిలబడి మళ్ళీ అడిగాను. ఎవరో నా పక్కగా వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగాను. నేను తిరిగే లోపలే ఆ మనిషి నన్ను కత్తితో పొడిచింది. అందరూ ఆశ్చర్యంతో ఆదిశేషయ్యను చూశారు. పొడిచింది అన్న మాట అందరి చెవుల్లోనూ గింగురుమంది. పొడిచింది అన్నారు, ఆడమనిషా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆడమనిషి అనుకుంటాను. సమయానికి వెనక్కి తిరిగాను కాబట్టి ఈ మాత్రంతో పోయింది, లేకపోతే సరిగ్గా వీపులో దిగబడవలసింది అన్నాడు. ఆ మనిషిని మీరు చూడలేదా? లేదు, చీకట్లో ఏం కనిపించలేదు. నేను వెనక్కి తిరిగానో లేదో కత్తితో పొడిచింది. చీకట్లో నీడల ఆకారం మాత్రం కనిపించింది. అయితే ఆ ఆకారం స్త్రీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? నా వీపులో కత్తి పొడిచినప్పుడు చేతి గాజులు చప్పుడయ్యాయి. దాన్ని బట్టి స్త్రీ అనుకున్నాను. స్వరాజ్యరావు నేల మీద చూశాడు. ఆదిశేషయ్య గది తలుపు దగ్గర 2 గాజు ముక్కలు పడున్నాయి. వాటిని ఏరి జేబు రుమాల్లో చుట్టుకున్నాడు. ఆదిశేషయ్య వైపు తిరిగి, మిమ్మల్ని పొడిచిన మనిషి పొడుగాటి మనిషా, పొట్టా, లావా, సన్నమా అని అడిగాడు. ఆదిశేషయ్య ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పొడుగు, సన్నం అన్నాడు. లక్ష్మీదేవి, కమల, సరోజ, మీనా, ప్రకాష్, ప్రభు అందరూ ఊపిరి బిగబట్టి నిలబడ్డారు. తన తల్లి చెల్లెళ్లలో ఒకరు హంతకులన్న ఆలోచన ప్రభు మనసులోకి రాగానే అతనికి పిచ్చెక్కినట్టయింది. ఇన్స్పెక్టర్, ఓ మాట అన్నాడు యుగంధర్. యుగంధర్ వెనకే ఇన్స్పెక్టర్ వెళ్తున్నాడు. శవాన్ని చూపిస్తాను రండి అన్నాడు యుగంధర్ నడవాలో చకచకా నడుస్తూ. శవమా? ఎక్కడా అన్నాడు ఇన్స్పెక్టర్. హత్య జరిగిందని రాజు మీకు చెప్పలేదు? చెప్పాడు. ఆదిశేషయ్యని పొడవటమే కదూ? కాదు, హత్య కూడా జరిగింది. యుగంధర్, ఇన్స్పెక్టర్ రఘు గది ముందు ఆగారు. రాజు యుగంధర్ని చూసి, శవం పక్కన పడుంది సార్ అంటూ ఒక జేబు రూమాలు అందించాడు. యుగంధర్ జేబు రూమాలు తీసుకుని చూశాడు. అది ఆడవాళ్ల జేబు రూమాలు. మళ్ళీ అదే విధంగా హత్య జరిగిందన్నమాట. ఒకరు హత్య చేయబడ్డారు, ఒకరి మీద హత్య ప్రయత్నం జరిగింది. తేడా అల్లా ఈసారి కత్తి ఉపయోగించబడింది అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ మాట్లాడలేదు. అంతేకాదు, ఈసారి హంతకురాలు పొరపాట్లు చేసింది. రఘు పక్కన తన జేబు రూమాలు మర్చిపోయింది. ఆదిశేషయ్యను పొడిచేటప్పుడు గాజులు చప్పుడయ్యాయి అన్నాడు ఇన్స్పెక్టర్. మళ్ళీ శవాన్ని డాక్టర్కి, ఫోటోగ్రాఫర్లకి అప్పజెప్పి ఇన్స్పెక్టర్ యుగంధర్ని, రాజుని పక్కకు పిలిచాడు. సారీ యుగంధర్, మీరు బాధపడకండి.
ఎంత ధీమంతుడికైనా ఒక్కొక్కప్పుడు అపజయం కలుగుతుంది. హంతకురాలు చాలా తెలివైంది కనుక అంతు చిక్కకుండా అన్ని హత్యలు చేసింది. ఎంత చాకచక్యంతో చేసినా ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎక్కడో ఏదో పొరపాటు రాక తప్పదు. ఇప్పుడు మనకు ఆచూకీ దొరికింది, హంతకురాల్ని పట్టుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు. ఎలా అడిగాడు యుగంధర్. ఆ రూమాలు గాజు ముక్కలు ఇంట్లో ఎవరో తెలుసుకుంటే చాలు అన్నాడు ఇన్స్పెక్టర్ సగర్వంగా. ఎవరినో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను, అవి మీనావి అన్నాడు యుగంధర్. మీనావా? మీనావని నీకెట్లా తెలుసు అడిగాడు ఇన్స్పెక్టర్. ఎలా తెలిస్తేనే? అవునో కాదో మీనని అడిగి చూడండి. అడిగితే నిజం చెప్తుందా? చెప్తుందనుకుంటాను అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్, యుగంధర్, రాజు ఆదిశేషయ్య గది దగ్గరికి వెళ్ళారు. ఆదిశేషయ్య పడక కుర్చీలో పడుకొని ఉన్నాడు. అందరూ ఆదిశేషయ్య చుట్టూ కూర్చుని ఉన్నారు. యుగంధర్, ఇన్స్పెక్టర్ రాగానే అందరూ వాళ్ళ వైపు తిరిగారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మీనా దగ్గరికి వెళ్ళి, ఈ రుమాలు ఎవరిదో చెప్పగలరా అంటూ జేబు రుమాలు చూపించాడు. మీనా ఒక క్షణం ఆ రుమాలు కేసు చూసి నాదే అంది. జేబులోంచి పగిలిపోయిన గాజుల ముక్కలు తీసి, ఈ ముక్కలు ఎవరి చేతి గాజులవో గుర్తుపట్టగలరా అన్నాడు స్వరాజ్యరావు. మీనా సందేహించకుండా నా గాజే అయి ఉండాలి అంది. స్వరాజ్యరావు మీనా వైపు తీక్షణంగా చూస్తూ, మీ అతిథి రఘునాథ్ హత్య చేయబడ్డాడు, ఎవరో కత్తితో పొడిచి చంపారు అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా అన్నారు. కమల ఒక కేక పెట్టి మూర్ఛపోయింది. లక్ష్మీదేవి అయ్యో అయ్యో అంటూ కమల పక్కకు వెళ్ళింది. మీనా రాతి బొమ్మల నిశ్చేష్టురాలైంది. స్వరాజ్యరావు మీనాను చూసి, మీ చేతి రుమాలు రఘునాథ్ శవం పక్కన పడుంది, మీ గాజు పగిలిన ముక్కలు మీ నాన్నగారి గది తలుపు ముందు కనపడ్డాయి, దయచేసి అవి అక్కడికి ఎందుకున్నాయో చెప్తారా అని అడిగాడు. మీనా కళ్ళు అప్పగించి స్వరాజ్యరావును చూసింది. స్వరాజ్యరావు మీనాను చాలా తీక్షణంగా చూశాడు. మీనా నోటి వెంట మాట పెగలలేదు. దయచేసి జవాబు చెప్పండి అన్నాడు స్వరాజ్యరావు కఠినంగా. నాకు తెలియదు అంది మీనా అయోమయంగా. తెలియదా? ఎందుకు తెలియదు? మీ రుమాలు విషయం, మీ గాజు విషయం మీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అన్నాడు. నిజంగా నాకు తెలియదు అంది మీనా. అందరూ మీనాని, ఇన్స్పెక్టర్ని నిర్ఘాంతపై చూస్తున్నారు. గదిలో సూది పడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం. అంతకన్నా సరైన సమాధానమేమీ చెప్పలేరా అడిగాడు స్వరాజ్యరావు మీనాని. మీనా అయోమయంగా చూస్తూ తల విదిలించింది. అయితే రఘునాథ్ని హత్య చేశాని నేరానికి మిమ్మల్ని అని ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా ప్రభు అడ్డొచ్చి, ఇన్స్పెక్టర్ ఆగండి, మీనాను అరెస్ట్ చేస్తారా? ఏమిటిది అన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రభు వైపు తిరిగాడు. అవును, అరెస్ట్ చేయక తప్పదు, సాక్ష్యాన్ని బట్టి మీనే రఘునాథ్ని హత్య చేసిందని తేలుతోంది అన్నాడు. ఇన్స్పెక్టర్, మీరు పొరపాడుతున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారు, మీనాను అరెస్ట్ చేయకండి అన్నాడు ఆదిశేషయ్య ఆవేశంతో. లక్ష్మీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ప్రకాష్ పళ్ళు బిగించి చేతులు నలుపుకుంటున్నాడు. క్షమించండి, నా డ్యూటీ నేను చేయాలి అన్నాడు ఇన్స్పెక్టర్. మీనా చలనం లేకుండా కొయ్య బొమ్మలా నిలబడింది. యుగంధర్ వైపు జాలిగా చూసింది. మిస్టర్ స్వరాజ్యరావు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు యుగంధర్ వైపు తిరిగాడు. ఇన్స్పెక్టర్, రఘునాథ్ని హత్య చేసింది మీనా కాదు అన్నాడు యుగంధర్. మిస్టర్ స్వరాజ్యరావు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు యుగంధర్ వైపు తిరిగాడు. ఇన్స్పెక్టర్, రఘునాథ్ని హత్య చేసింది మీనా కాదు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు ఆశ్చర్యంతో యుగంధర్ని చూశాడు. మీనా హత్య చేయలేదా? మీకెలా తెలుసు? మీనా నిర్దోషి అని మీరు నిరూపించగలరా అని అడిగాడు. అవును, మీనా నిర్దోషి అని నేను నిరూపించగలను అన్నాడు యుగంధర్. అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు. ఎలా నిరూపించగలరు? రాత్రి 10 గంటల దగ్గర నుంచి ఆదిశేషయ్య గారు కేక పెట్టేంతవరకు నేను మీనా గది ముందు కాపలా కాచాను. మీనా గదిలోంచి బయటికి రాలేదు, ఆ గదికి వేరే తలుపు లేదు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ యుగంధర్ దగ్గరికి వెళ్ళి, యుగంధర్, మీరు చెప్తుంది నిజమేనా అడిగాడు. నిజమే అన్నాడు యుగంధర్. మీరు మీనా గది ముందు ఎన్ని గంటల నుంచి కాపలా ఉన్నారు అడిగాడు స్వరాజ్యరావు. రాత్రి 10 గంటల నుంచి. ఆదిశేషయ్య పెట్టిన కేక వినపడగానే మీరు అక్కడి నుంచి పరిగెత్తారు, అవునా? అవును. మీరు తలుపు ముందు కదా కాపలా కాచారు, మీనా అంతసేపు గదిలోనే ఉందని ఎలా చెప్పగలరు అడిగాడు ఇన్స్పెక్టర్. మీనా తన గదిలోకి వెళ్ళటం నేను చూశాను, తర్వాత ఆమె గది ముందు కాపలా ఉన్నాను. ఆదిశేషయ్య కేక వినపడిన తర్వాతే అక్కడి నుంచి కదిలాను.
రఘునాథ్ హత్య ఆదిశేషయ్య కేక వినపడకముందే జరిగి ఉండాలి. కనుక మీనా రఘునాథ్ని హత్య చేసి ఉండటం అసంభవం అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. సారీ యుగంధర్, నాకు కనిపించిన సాక్ష్యం దృష్ట్యా మీనాను అరెస్ట్ చేయక తప్పదు అన్నాడు. నేను మీకు సలహా ఇవ్వగలనే కానీ మిమ్మల్ని ఆపే అధికారం నాకు లేదు ఇన్స్పెక్టర్. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, నేను డిఫెన్స్ సాక్షిగా కోర్టుకు వస్తాను. మీనాకు ఎలిబి ఉన్నట్టు నేను రుజువు చేస్తాను అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మొహం చిట్లించి యుగంధర్ని చూశాడు. ఒక్క క్షణం ఆగి, ఒక్క మాట ఇలా రండి అని యుగంధర్ని అవతలకు పిలుచుకుని వెళ్ళాడు. నిజంగా మీనా నిర్దోష అడిగాడు ఇన్స్పెక్టర్ అవతలకు వెళ్ళగానే. యుగంధర్ అవునని తల ఊపాడు. ఏమిటి యుగంధర్, ఈ ఇంట్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. నేను కష్టపడి సాక్ష్యం సంపాదించి ఎవరినో అరెస్ట్ చేయకపోతే ఆ మనిషి కాస్త నిర్దోష అని మీరు అంటున్నారు. నేను ఎవరిని అరెస్ట్ చేయలేకపోతే అసిస్టెంట్ కమిషనర్కి మొహం ఎలా చూపించను అన్నాడు స్వరాజ్యరావు. మై డియర్ ఇన్స్పెక్టర్, మీనా నిర్దోషి, అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు మీనాని మీరు కనుక అరెస్ట్ చేయడం జరిగితే అసలు హంతకుండా పట్టుకోవడం దుస్సాధ్యం అవుతుంది. మీనా మీద మీకు అనుమానం తొలగిపోయిందని, అరెస్ట్ చేయనని, మీనా ఈ హత్య చేయలేదని మీరు అక్కడున్న వారందరికీ చెప్పిరండి అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ యుగంధర్ కళ్ళల్లోకి చూశాడు. యుగంధర్ పరిశోధన ప్రజ్ఞలో స్వరాజ్యరావుకి చాలా నమ్మకం ఉంది. తగిన కారణం లేనిదే ఓ పని చేయమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పడు అని ఇన్స్పెక్టర్కి తెలుసు. అందువల్ల ఇన్స్పెక్టర్ మాట్లాడకుండా వెళ్ళి మీనా నిర్దోషి అని, అరెస్ట్ చేయటం లేదని అందరికీ చెప్పాడు. మీనాను రక్షించినందుకు యుగంధర్కి లోపల ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక యుగంధర్, రాజు, స్వరాజ్యరావు లక్ష్మీదేవి గదిలోకి వెళ్ళారు. వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి గాబరాగా లేచి నుంచుంది. మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చాను అన్నాడు యుగంధర్. కూర్చోండి అంది లక్ష్మీదేవి కుర్చీలు చూపిస్తూ. నిలబడే అడగండి అంది. లక్ష్మీదేవి గారు, మీకు ఎంతమంది సంతానం అడిగాడు యుగంధర్. లక్ష్మీదేవి యుగంధర్ని తీక్షణంగా చూస్తూ మీకు తెలియదు అని ఎదురు ప్రశ్న వేసింది. దయచేసి జవాబు చెప్పండి అన్నాడు యుగంధర్ సామాన్యంగా. 1 కొడుకు 3 కూతుళ్ళు, మీరు చూశారుగా అందామె. వాళ్ళ పేర్లు ప్రభు, కమల, మీనా, సరోజ అని చెప్పింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు, మీనా మీ కుమార్తె, నిజం చెప్పండి అడిగాడు యుగంధర్. అలా అడుగుతారే, మళ్ళీ ఎదురు ప్రశ్న వేసింది. లక్ష్మీదేవి గారు, మీనా మీ కుమార్తె కాదని నాకు తెలుసు, ఇప్పుడైనా నిజం చెప్తారా అడిగాడు యుగంధర్. లక్ష్మీదేవి కళ్ళు ఒప్పగించి నోరు తెరుచుకుని యుగంధర్ని చూసింది. 5 నిమిషాల పాటు ఆమె నోటి వెంట మాట రాలేదు. చివరికి మీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడిగింది. ఎవరూ చెప్పకుండానే తెలుసుకోవటం మా వృత్తి. ఎలా తెలుసుకుంటేనే లేండి, మీరు దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవును, మీనా నేను కన్న కూతురు కాదు, కూతురులా పెంచాను. దానికి కమలకి ఎందులోనూ తేడా చూపించలేదు. నాకు నా 2 కూతుళ్ళ మీద ఎంత ఆపేక్షో మీనా మీద కూడా అంతే ఆపేక్ష ఉంది. మీనకు తెలియదు ఈ విషయం. చిన్నప్పటి నుంచి, రోజుల పాపగా ఉన్నప్పటి నుంచి దాన్ని నా చేతుల మీద పెంచాను. నన్ను అమ్మ అనుకుంటూ ఆయన్ని నాన్న అనుకుంటూ పెరిగింది. ఈ రహస్యం ఆఖరికి ప్రభుకి కమలకు కూడా తెలియదు. నాకు మా ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు అన్నది లక్ష్మీదేవి. మీకు మీ వారికి తప్ప మరెవరికీ తెలియదని మీరు అనటం అతిశయోక్తి అనుకుంటాను. మీ ఇంట్లో సంవత్సరంగా అతిథిగా ఉన్న సీతారామయ్య గారికి తెలియదు అడిగాడు యుగంధర్. లక్ష్మీదేవి ఆశ్చర్యంలో యుగంధర్ని చూసింది. అంతేగాక మీ అక్క శకుంతలమ్మ గారికి కూడా మీనా మీ కూతురు కాదని తెలుసుండాలి అనుకుంటాను అన్నాడు మళ్ళా యుగంధర్. లక్ష్మీదేవి నెమ్మదిగా 2 అడుగులు వెనక్కి వేసి మంచం మీద కూర్చుంది. చాలా దీనంగా యుగంధర్ని చూసింది. అయితే మీకు అంతా తెలుసన్నమాట అంది. యుగంధర్ లేచి కిటికీలో ఉన్న కోజాలోంచి గ్లాసు నిండా మంచినీళ్లు పోసి లక్ష్మీదేవికి అందించి, అవును తెలుసు, కానీ అంతా సరిగా తెలియదు, దయచేసి మీరు చెప్తారా అడిగాడు యుగంధర్. లక్ష్మీదేవి మంచినీళ్లు తాగింది. ఒక నిట్టూర్పు వదిలి, చెప్పడానికే ఉంది, మా అక్కయ్య శకుంతలకి చిన్నప్పుడే వైదవ్యం ప్రాప్తించింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉండేది. మా పక్కింట్లో సీతారామయ్య గారి తల్లిదండ్రులు ఉండేవారు. సీతారామయ్య గారు కూడా అక్కడే ఉండేవారు. అక్కయ్యకి ఆయనకి స్నేహం ఎలా అయిందో నాకు తెలియదు. ఆయన ఏం మాయమాటలు చెప్పి నమ్మించి అక్కయ్యను తన వశం చేసుకున్నాడో నాకు తెలియదు. ఏమైతేనే అక్కయ్యకు నెలలు తప్పాయి. ఈ విషయం సీతారామయ్యకి తెలిసింది. సీతారామయ్య తల్లిదండ్రులు చాలా ఆచారవంతులు, సాంఘిక కట్టుబాట్ల మీద గౌరవం కలవారు.
తల్లిదండ్రులకి బంధుమిత్రులకి ఈ విషయం తెలిస్తే తనను కాకులు పొడిచినట్టు పొడుస్తారని అతనికి తెలుసు. అటువంటి అపచారాలు జరిగినప్పుడు స్త్రీ ఒక్కతే సామాజిక శిక్షకు పాత్రురాలవుతుందనుకోవటం పొరపాటు. నలుగురిని ఎదిరించి అక్కయ్యని పెళ్లి చేసుకునే ధైర్యం అతనికి లేదు. తనకేమీ తెలియదని ఆ అభాండం తన మీదకి రాకుండా అబద్ధాలు చెప్పే మొండి ధైర్యమో అతనికి లేదు. అందుకని ఊరు వదిలి పారిపోయాడు. లక్ష్మీదేవి లేచి మళ్ళీ మరొక గ్లాసు మంచినీళ్ళు తాగి, అతనైతే అలా ఊరు వదిలి పారిపోయాడు. కానీ అక్కయ్య ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? తను పారిపోతే నిజం ఎలాగో నలుగురు ఊహిస్తారు. ఇదంతా అక్కయ్య నాకు ఉత్తరం రాసింది. నేను మా ఆయనతో చెప్పాను. మేమిద్దరం ఆలోచించి అక్కయ్యని ఇక్కడికి పిలిపించాం. మా ఇంటికి వస్తే ఎవరు మాత్రం ఏమనుకుంటారు? రహస్యంగా మూడో కంటి వారికి తెలియకుండా అక్కయ్య కాన్పు జరిగింది. ఆ పుట్టిన పిల్లే మీనా. నా కూతురులా పెంచాను. రహస్యం ఎవరికీ తెలియకుండా దాచాం. అప్పటి నుంచి అక్కయ్య మా ఇంట్లోనే ఉంది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, రాజు ఆశ్చర్యంతో లక్ష్మీదేవిని చూస్తున్నారు. స్వరాజ్యరావు ఏదో మాట్లాడబోయేసరికి యుగంధర్ వద్దని చేయి చూపించాడు. ఇంతకాలం సుఖంగానే గడిచింది. 1 సంవత్సరం క్రితం సీతారామయ్య వచ్చాడు. మా ఇంట్లో అక్కయ్యని చూశాడు. మీనా తన కూతురే అని అక్కయ్య ఆయనకి చెప్పింది. అప్పటి నుంచి ఆయన కూడా మా ఇంట్లోనే ఉండిపోయాడు అన్నది లక్ష్మీదేవి. మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి అని యుగంధర్ లేచి నిల్చున్నాడు. యుగంధర్ గారు, ఈ దారుణమైన హత్యలు చేస్తున్నది ఎవరు అడిగింది లక్ష్మీదేవి. ఇంకా నాకు తెలియదు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కనుక్కుంటారు అన్నాడు యుగంధర్. యుగంధర్, రాజు, ఇన్స్పెక్టర్ బయటకొచ్చారు. మీనా లక్ష్మీదేవి కూతురు కాదని మీకు మొదటి నుంచి తెలుసా అడిగాడు ఇన్స్పెక్టర్. మొదటి నుంచి తెలియదు కానీ సీతారామయ్య హత్య చేయబడిన తర్వాత గ్రహించాను అన్నాడు యుగంధర్. ఎలా గ్రహించారు అడిగాడు ఇన్స్పెక్టర్. శకుంతలమ్మ హత్య జరిగిన మర్నాడు పొద్దున్నే సీతారామయ్య బ్యాంకుకు వెళ్ళాడు. సేఫ్టీ వాల్స్ ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీ ఎక్కి వెల్లింగ్టన్ బ్రిడ్జి దగ్గర కారు ఆపి ఏదో కాగితం చిప్పి కాలవలో పారేశాడు. మర్నాడు సీతారామయ్య హత్య జరిగింది. సేఫ్టీ వాల్ట్లో అతను వ్రాసిన వీలునామా దొరికింది. ఆ వీలునామా క్రితం రోజునే రాయబడిందని తెలిసింది. ఈ సంఘటన దృష్ట్యా ఆలోచించి ఊహించాను. సీతారామయ్య తన ఆస్తిని అంతా మీనాకెందుకు ఇచ్చాడు? శకుంతలమ్మ మరణించిన రోజు ఎందుకు ఆ వీలునామా రాశాడు? శకుంతలమ్మ హత్యకు ఈ వీలునామాకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే ముందు సేఫ్టీ వాల్ట్లో ఒక వీలునామా ఉందని, శకుంతలమ్మ హత్య జరిగిన రోజున సీతారామయ్య ఆ వీలునామా తీసి మీనా పేరున వ్రాసిన కొత్త వీలునామా సేఫ్టీ వాల్ట్లో పెట్టాడని హేతువాదంతో గ్రహించాను. అదే హేతువాదంతో అంతకుముందున్న కాగితం, అంటే సీతారామయ్య చించి పారేసిన కాగితం కూడా వీలునామా అయి ఉండాలి అనుకున్నాను. అది వీలునామా అయినట్టయితే ఆస్తి ఎవరికిస్తూ వ్రాశాడు ఆ వీలునామా? శకుంతల మరణించిన వెంటనే ఆ వీలునామా మార్చబడింది అనే విషయం దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే సేఫ్టీ వాల్ట్లో ముందున్న వీలునామా శకుంతల అమ్మకు ఆస్తి ఇస్తూ రాసిన వీలునామా అని గ్రహించవచ్చు. శకుంతలమ్మ మరణించగానే ఆ వీలునామాకు విలువ పోబట్టి సీతారామయ్య దాన్ని మార్చాడు. కనుక సీతారామయ్య ముందు ఆస్తిని అంతటినీ శకుంతలమ్మకు వ్రాశాడని, ఆమె మరణానంతరం మీనాకు వ్రాశాడని తెలుస్తోంది. సీతారామయ్య కేవలం ఆదిశేషయ్య స్నేహితుడే అయితే తన ఆస్తిని శకుంతలమ్మకు తర్వాత మీనాకు ఎందుకు రాస్తాడు? శకుంతలమ్మకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? మీనాకి అతనికి ఉన్న బాంధవ్యం ఏమిటి? ఎలాంటి బంధుత్వం లేకపోతే సీతారామయ్య శకుంతలమ్మకు మీనాకు తన డబ్బంతా ఎందుకు రాస్తాడు? సీతారామయ్య శకుంతలమ్మ పుట్టింటి వారింటి పక్కన ఉండేవాడని, ఉన్నట్టుండి అతను రంగూను పారిపోయాడని, సరిగ్గా అదే సమయానికి శకుంతలమ్మ చెల్లెల దగ్గరికి వచ్చేసిందని ఇన్స్పెక్టర్ మీరు దర్యాప్తు చేసి చెప్పారు. అప్పుడు జరిగిన పూర్వకథ ఊహించగలిగాను అన్నాడు యుగంధర్. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగంతో ఇంకాసేపట్లో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.